బ్యాక్ పెయిన్ పేషెంట్స్ జిమ్‌కి వెళ్ళాలంటే భయమేస్తుంది మేడం. మేము జిమ్‌కి వెళ్ళము అంటారు. యోగా చేయండి అంటే మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది మేడం అని అడుగుతూ ఉంటారు. యోగా అంటే మెడిటేషన్ మాత్రమే కాదు. యోగాలో బాడీ పోస్చరింగ్, బ్రెయిన్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ అన్నీ ఉంటాయి. యోగా చేయటం వల్ల బాడీకి ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. స్పైన్‌కి ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఆ స్ట్రెచెస్ చేసినప్పుడు స్పైన్ మధ్యలో ఉండాల్సిన డిస్క్ స్పేసెస్ అనేటివి మెయింటైన్ అవ్వటం వల్ల మీకు నరాలు అనేటివి ఒత్తుకోకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే కోర్ స్టెబిలిటీ, అబ్డామినల్ కోర్ స్టెబిలిటీ అనే ఎక్సర్సైజెస్ యోగా ద్వారా చేయటం వల్ల ఇది న్యాచురల్ గా మీకు ఒక బెల్ట్ లాగా ప్రొటెక్టివ్ ఏజెంట్ లాగా పనిచేసి స్పైన్ ని ఎక్కువగా కాపాడుతూ ఉంటుంది. ఇంకొకటి యోగాలో కొన్ని పోజెస్ ఉంటాయి, వీటిని డీకంప్రెషన్ ఎక్సర్సైజెస్ అంటాం. ఇలా చేయటం వల్ల ఎక్కువ ఒత్తుకున్న నరాలకి స్పైన్ దగ్గర గ్యాప్ ఎక్కువ రావటం వల్ల ఈ డీకంప్రెషన్ అవ్వటం వల్ల మీకు పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. కాకపోతే యోగా అనేది ప్రాపర్ పద్ధతిలో ప్రాపర్ గైడెన్స్ లో ట్రైనర్ దగ్గర చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి లభిస్తాయి. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరోకేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.